హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ స్టైల్ పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీ అండ్ త్వరగా ప్రిపేర్ అయ్యే రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా చింతపండును తీసుకొని 5 or 6 minutes అలా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కావలసినవి వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఆనియన్స్. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అందులో గుజ్జునంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా పులుపు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి నేను ముందుగా తగినంత ఉప్పు అలాగే తగినంత కారంని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో సగం ఆనియన్స్ని ఈ పచ్చి పులుసులో కలుపుకోవాలి. అలా ఒక 5 minutes వదిలేసి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసి ఫ్రై అయ్యాక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయల్ని కూడా కచ్చా పక్కగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. సో ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోకి తగినంత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని కాసేపు ఫ్రై చేశాక ఇందులోకి లాస్ట్లో ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఆనియన్స్ని ఎక్కువగా ఫ్రై చేయకూడదు. సో ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోకి జీలకర్ర, మెంతుల పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. వీటిని ఒకసారి మళ్ళీ కలుపుకొని 2 minutes అలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చి పులుసుని ఇందులోకి యాడ్ చేసి 1 minute ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.